హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఒక్కరోజు పట్టించుకోలేదంతే వంటగదిని ఒంట్లో బాలేక. ఏమైంది సిస్టర్ అని మాత్రం అడగకండే. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూసేయండి. ఈరోజు వేరే ఏదైనా మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకుందాం? సరే, మా పెళ్ళి ఎలా జరిగిందో చెప్తాను. ఇందులో ట్విస్ట్ కూడా ఉందిలేండి, బోర్ కొట్టదు మీకు, చూస్తూ ఉండండి. సరే, ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. కొత్తగా నా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి. నేను మీతో మాట్లాడడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నన్ను మొదట చూడడానికి మా మామయ్య ఒక్కరే వచ్చారండి. అప్పుడు ఆయన వచ్చి, ఏ చదువుకున్నావమ్మా, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏ కాలేజ్ చదువుకున్నావు, ఏ గ్రూప్లో చదువుకున్నావు అని చెప్పేసి మా ఇంటికి అడిగారు. మా ఇంటికి వచ్చి, అంటే నాన్న ఫ్రెండ్స్ చాలామంది వచ్చేవారు అప్పట్లో. సో నాకేం కొత్తగా అనిపించేది కాదనమాట. ఆయన పెళ్లి చూపులకు వచ్చారని నాకు అప్పటికే తెలియదు. తర్వాత ఒక వారం రోజులకి మా ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చారు, పెళ్లి చూపులు చూశారు. అదే రోజు నన్ను కాకుండా ఇంకో 2 అమ్మాయిలను కూడా చూసి వెళ్ళారంట. ఈ విషయం నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. ఇది సంగతి తర్వాత చెప్తాలే మీకు. అదేదో సినిమాలో చేసినట్లు అటు నడువమ్మ ఇటు నడువమ్మ, అది మాట్లాడు, పళ్ళు సరిగ్గా ఉన్నాయా, కళ్ళు సరిగ్గా ఉన్నాయా, అటు నడువు ఇటు నడువు అని చెప్పి మా అమ్మమ్మ చెక్ చేసిందండి. అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. సరిగ్గా వీళ్ళు వెళ్ళిన మరుసటి రోజు మా పెద్ద జడ్జి చనిపోయారు. వాళ్ళు కాల్ చేయలేదు. మేము ఏంటండి ఏమనుకున్నారని అడగలేకపోయాము. తర్వాత మా జేజీ దినాలన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మ అదేనండి, మా మామయ్య వాళ్ళు ఏమైనా చెప్పారా అని అడిగింది. ఈ సంబంధంని మా ఊరు పెళ్ళిళ్ళ పేరయ్య తీసుకొచ్చారు. నన్ను చూసిన వెళ్ళిన మరుసటి రోజే మా పేరయ్యకి కాల్ చేసి ఆ అమ్మాయి మాకు నచ్చిందని చెప్పారంట. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పి మీకు రిప్లై చెప్పలేదండి, వాళ్ళు మీ సంబంధం ఓకే చెప్పారు అని అన్నారంట. తర్వాత మా నాన్న మా పెద్ద వాళ్ళను ఇంట్లో వాళ్ళని తీసుకొని మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అన్ని మాటలు మాట్లాడుకుని తాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారంట అండోయ్. మా అమ్మ ఇంటికి వచ్చి నా ముఖం చూసి చాలా బాధగా ముఖం పెట్టింది. అసలు ఎందుకు అలా పెట్టిందో నాకు అర్థం కాలేదండి. తర్వాత మా పెద్దది నన్ను ఎందుకు వదిన అమ్మ డల్గా ఉందని చెప్పి అడిగితే, నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు కదా, అందుకే డల్గా ఉంది మీ అమ్మ అని చెప్పింది. ఆ మాట చెప్పేసరికి నాకు అంతా బ్లర్ అండి. అసలు నన్ను ఒక్క మాట కూడా అడగలేదండి. మా అమ్మ అడగలేదు, మా నాన్న అడగలేదు. ఏమ్మా నీకు ఇష్టమా పెళ్ళి అనలేదు, అబ్బాయిని చూసావా నచ్చావా అని అసలు ఏమీ అడగలేదు. పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని చెప్పారు అంతే. అయినా నేను అప్పట్లో నాకు అంత ధైర్యం కూడా లేదులేండి, ఎదురు చెప్పేంత ధైర్యం లేదు నాకు. పల్లెటూరులో ఏం చెప్పారు కదండి, అట్లా కాదు కూడా అని చెప్తే, ఏమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారని అదే డైలాగే అడుగుతారు ఎవరైనా కానీ. తర్వాత ఒక 10 రోజులకి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థమేనండి, ఎంగేజ్మెంట్ చేయలేదు. అంటే మా హస్బెండ్ డ్యూటీ పని మీద, ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళారంట. అప్పుడు కొత్త సంబంధం కదండి, వీళ్ళు నాకు ఎవరో తెలియదు, కొత్త వాళ్ళు. వీళ్ళు ఎవరో ఏంటో అంతా నిశ్చితార్థం రోజు అంతా నా చుట్టుముట్టు వీళ్ళే ఉన్నారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. రే ఎవర్రా మీరంతా అన్నట్టే ఉంది నాకు లోపల. అంటే ఇప్పుడు ఇలా అంటున్నాను కానీ అప్పట్లో సైలెంట్ అండి, ఏం మాట్లాడలేకపోయాను. వాళ్ళు క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పేదాన్ని అంతే. అసలు నేను ఆ టైంలో తల కూడా పైకెత్తి తిప్పలేదండి. దాదాపు 4 గంటల పాటు జరిగింది ప్రోగ్రాము. మా ఇంట్లో ప్రోగ్రామ్ అయిపోయే తర్వాత భోంచేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు. సరిగ్గా పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఒక అన్నోన్ నంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్లోనే ఉందండి ట్విస్ట్. అసలు ఆ ఫోన్ కాల్ ఏంటి, ఎవరు, ఏం మాట్లాడారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటి తల్లి మాకు సస్పెన్స్ అనుకోకండి, సస్పెన్స్ ఉంటేనే కదండి చూడాలనిపించేది. చూస్తూ ఉండండి వీడియోస్. మళ్ళీ ఈ గ్యాప్లో మా ఈ 3 నెలలు ఉందండి మాకు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి. మా ఆయన ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదండి బాబు. మా పక్కింట్లో ఒక పిల్ల ఉండేదండి, ఆ పిల్ల నా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఆయన పెళ్ళి ఫిక్స్ అయ్యింది. పదే రోజుల తరబడి పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి పెళ్ళి అయ్యే వరకు రోజులు గంటలు మిద్దెలెక్కి కింద మీద పడుకుంటూ ఫోన్లు మాట్లాడుతుండేదండి. ఈయనెందుకు నాకు ఫోన్ చేయట్లేదో నాకైతే అర్థమయ్యేది కాదండి బాబు.
నిజంగా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. పెళ్ళికి గ్యాప్ ఉంది కదా మధ్యలో, ఆ గ్యాప్లో మా అత్తమ్మ, మా తోడికోడలు, మా పెద్ద పిన్ని, చిన్న పిన్ని, మా బావ, మా చిన్నాడపడుచు వాళ్ళు వస్తూ వెళ్తుండే వాళ్ళు అప్పుడప్పుడు నన్ను చూడడానికి. నేను వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేవాడని నేను తల పైకి ఎత్తకుండానే చెక్ చేసేదాన్ని ఇంట్లో. కానీ ఏం చేస్తాం, ఎప్పుడు రాలేదు. మా అమ్మ అడిగిందండి ఇంకా మా అమ్మకు అది పేషెన్స్ అయిపోయింది అప్పటికే. ఏంటండి మీ అబ్బాయి కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడాడు పిల్లతోటి అని అడిగేసింది గట్టిగా. ఇంకా మా బావ కొంచెం సీరియస్గానే తీసుకొని ఇంటికి వెళ్ళి, ఏం రాను ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడడం లేదంట అని అడిగేశారంట. అప్పుడు పెళ్ళికి ముందే అన్నీ మాట్లాడేసుకుంటే పెళ్ళి తర్వాత ఏముంటుంది, బోరు కొడుతుంది అమ్మాయితో, కొత్తగా తన గురించి అప్పటికప్పుడు తెలుసుకుంటుంటేనే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారంట. బాగా సేఫ్ సైడ్గా మాట్లాడేసి తప్పించుకున్నారండి. ఏం చేస్తాం. అదేనండి, ఇప్పటికి ఇది అయిపోయింది. అసలు ఆ ఫోన్ కాల్ ఏంటి, ఆల్మోస్ట్ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయేలాగా ఉంది తెలుసా ఆ ఫోన్ కాల్లో మ్యాటరు. చూస్తూ ఉండండి, మీకు చెప్తాను. చాలా ట్విస్ట్ అండి. మేము అనుకోలేదు అసలు పెళ్ళి ఆగిపోతుందేమో అనుకున్నాం మేము ఆ ఫోన్ కాల్ వల్ల. కానీ మాకు దేవుడు ముడిపెట్టాల్సింది కాబట్టి ముడిపడిపోయిందండి. సరే సరే సరే, ఇంకా సోది ఎందుకులేండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.